నైరుతి బంగాళాఖాతం శ్రీలంక తీరాన్ని ఆనుకొని సాగుతోంది. గంటకు 7 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది. పుదుచ్చేరికి 250 కిలోమీటర్లు, చెన్నైకి 350 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. రేపు తెల్లవారుజామున తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ కోస్తాంధ్ర తీరాలకు చేరుకునే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రకాశం, నెల్లూరు, కడప, అన్నమయ్య జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని, ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, శ్రీలంక సమీపంలో నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్నటువంటి దిట్వా తుఫాన్ క్రమంగా పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ ప్రస్తుతం అయితే బంగాళాఖాతంలో కొనసాగుతుంది. ఇది ఈ రోజు లేదా రేపు 3 రోజుల పాటు కూడా తీరాన్ని ఆనుకొని కొనసాగేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. తీరాన్ని ఆనుకొని సముద్రంలోనే క్రమంగా బలహీనపడినప్పటికీ కూడా దీని ప్రభావం ఏ ప్రాంతాల మీద ఉంటుంది, ప్రస్తుతం ఏ ప్రాంతాల్లో వర్షాలు పడతాయి, మనతో మాట్లాడేందుకు వాతావరణ శాఖ అధికారి కుమార్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ప్రస్తుతం ఏ ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి? నిన్న కోస్తా శ్రీలంక నైరుతి బంగాళాఖాతంలో ఉన్న డిత్వా తుఫాను ఈరోజు నైరుతి బంగాళాఖాతం మరియు కోస్తా శ్రీలంకలో తుఫానుగానే కొనసాగుతుంది. ఈ తుఫాను ప్రస్తుతానికి చెన్నైకి 380 కిలోమీటర్ల దక్షిణ దిశలోను, పుదుచ్చేరికి 280 కిలోమీటర్ల దక్షిణ ఆగ్నేయ దిశలోను కొనసాగుతుంది. ఇది రాబోయే 2 రోజుల్లో అంటే 29, 30 రోజుల వరకు, 30వ తేదీ వరకు ఉత్తర వాయువ్య దిశలోనే పయనించి నైరుతి బంగాళాఖాతం మీదుగా పయనించి పుదుచ్చేరి, ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ తీరాలకు సమీపంగా వచ్చే అవకాశం ఉంది. ఇది ఈరోజు అర్ధరాత్రికి తమిళనాడులోని తీరానికి తుఫాను యొక్క కేంద్రం రమారమి 60 కిలోమీటర్ల అత్యల్ప దూరంలో ఉండే అవకాశం ఉంది. రేపు ఉదయానికి 50 కిలోమీటర్ల దూరానికి చేరుకునే అవకాశం ఉంది. రేపు సాయంత్రానికి 25 కిలోమీటర్లు. అంటే ఈ విధంగా చెప్పడంలో ఉద్దేశం ఏమిటంటే కోస్తా తీరానికి సమాంతరంగా వ్యవస్థ ప్రయాణిస్తుంది. దీనివలన కూడా వర్షాలు, గాలులు ఉంటాయి అని చెప్పటం. వార్నింగ్స్ ఏం కొనసాగు? ఒకటి, గాలులు, భారీ వర్షాలు తుఫాను ఉన్నంతకాలం కొనసాగుతాయి. ముఖ్యంగా ఇప్పుడు ఈరోజు పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లోని 1-2 చోట్ల భారీ నుంచి అతి భారీ వర్ష సంభావ్యత ఉన్నందువల్ల ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇవ్వటం జరిగింది. ఇక ప్రకాశం, కడప, అన్నమయ్య జిల్లాలకు భారీ వర్ష సూచన ఉన్నందువల్ల వాటికి ఎల్లో అలర్ట్ ఇవ్వటం జరిగింది. ఇక రేపు ముఖ్యమైన రోజు రేపే. ముఖ్యంగా ఈ తుఫాను కానీ గాలులు కానీ ఎక్కువగా పెరిగే అవకాశం రేపు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి 2వ రోజున నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో 1-2 చోట్ల అత్యంత భారీతో పాటు కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్ష సంభావ్యత ఉన్నందువల్ల ఆ 3 జిల్లాలకు రేపు రెడ్ వార్నింగ్ ఇవ్వటం జరిగింది. ఇక దానికి ఆనుకుని ఉన్న 3 జిల్లాలైన ప్రకాశం, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ సంభవించే అవకాశం ఉన్నందువల్ల ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్టు. వాటికి పెరిఫరల్గా ఉన్న జిల్లాలైన బాపట్ల, గుంటూరు, పల్నాడుతో పాటుగా నంద్యాల, కర్నూలు, అనంతపురము, సత్యసాయి జిల్లాల్లో 1-2 చోట్ల భారీ వర్షానికి ఆస్కారం. దానివల్ల ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇవ్వటం జరిగింది. అధికారులు చెప్తున్న ప్రకారం మనం చూస్తే ఖచ్చితంగా ఇది తీరాన్ని ఆనుకునే కొనసాగుతుంది. అలా క్రమంగా బలహీనపడుతూ వాయుగుండంగా కూడా క్రమంగా బలహీనపడేటువంటి అవకాశం ఉంది. అయితే తీరానికి దగ్గరగా వెళ్తుంది కాబట్టి విండ్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది. ఖచ్చితంగా గాలులు, వర్షం కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది పూర్తిగా కూడా తీరాన్ని ఆనుకొని కొనసాగేటువంటి అవకాశం ఉంది. నియర్ బై 25 కిలోమీటర్ల దూరంలో కూడా వస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ చెన్నైలో వర్షాలు పడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో రేపటి నుంచి, అంటే ఈరోజు రాత్రి తర్వాత నుంచి క్రమంగా వర్షాలు పెరగడం ప్రారంభమవుతాయి. రేపు మాత్రం ఆంధ్రప్రదేశ్లో దక్షిణ కోస్తా జిల్లాల్లోనూ, రాయలసీమలోనూ ఒక మోస్తారు నుంచి భారీ వర్షాలు, కొన్ని చోట్ల అత్యంత భారీ వర్షాలు కూడా పడడానికి అవకాశం ఉంది. ఒక 5-6 రోజుల పాటు మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతటా కూడా వర్షాలు కొనసాగడానికి అవకాశం ఉంది. కాబట్టి అధికారులు కానీ, మత్స్యకారులు కానీ పూర్తిస్థాయిలో అప్రమత్తం ఉండాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. జర్నలిస్ట్ రాజశేఖర్ నాయుడు, విశాఖపట్నం వాతావరణ కేంద్రం నుండి.